ఒక చిన్న గ్రామంలో మీనా అనే అమాయకురాలు ఉండేది. సవతి తల్లి పేరు సావిత్రి. సావిత్రి హృదయం కఠినం. ఆమెకు మీనా అంటే అసహ్యం. ఒక వర్షపు రాత్రి, ఈ ఇంట్లో నీకు స్థానం లేదు అని మీనాను బయటకు పంపింది. ఏడుస్తూ మీనా ఒంటరిగా వెళ్ళింది. అది కాళీమాత ఆలయ దారి. ఆ గ్రామంలో ఎంతో పురాతనమైన కాళీమాత ఆలయం ఉండేది. ఆ ఆలయానికి ఒక వింత నియమం ఉండేది. ప్రతిరోజు రాత్రి 12 గంటలకు గుడి తలుపులు తాను మూసుకుపోయేవి. ఎవరూ తాళం వేయరు, ఎవరూ తలుపు తీయరు. కాని అచ్చం అర్ధరాత్రి తలుపులు నెమ్మదిగా మూసుకుపోతాయి. గ్రామస్తులు భయంతో ఆ సమయానికి అక్కడికి రారు. ఒకరోజు గట్టిగా వర్షం పడుతోంది. మీనా ఏడుస్తూ గుడి దగ్గరకు వచ్చింది. అప్పుడు సమయం ఉదయం 12కు 1 నిమిషం. గ్రామస్తులు దూరం నుంచి కేకలు వేశారు. పాపం, 12 అవుతోంది, తలుపులు మూసుకుపోతాయి. కాని మీనా కదల్లేదు. ఆమె చేతులు జోడించి నిలబడి ఇలా అంది, అమ్మా, నన్ను నువ్వైనా ఒప్పుకోకపోతే నేను ఎక్కడికి పోవాలి? అర్ధరాత్రి, గడియారం 12 కొట్టింది. గాలి ఆగిపోయింది, వర్షం ఆగిపోయింది, చుట్టూ నిశ్శబ్దం. గుడి తలుపులు నెమ్మదిగా మూసుకుపోతున్నాయి. గ్రామస్తులు గుండెల్లో దడతో చూస్తున్నారు. మీనా కన్నీళ్లు గుడి మెట్లపై పడుతున్నాయి. తలుపులు దాదాపు మూసుకుపోతున్న సమయానికి ఒక ప్రకాశవంతమైన నీలి వెలుగు గుడిలో నుంచి వెలిగింది. తలుపులు అక్కడే ఆగిపోయాయి. అద్భుతం! గుడిలో నుంచి ఒక గంభీర స్వరం వినిపించింది. ప్రపంచం నీ కోసం తలుపులు మూసుకుంటే నేను నీ కోసం తలుపులు తెరవాలి కదా. అమ్మవారి విగ్రహం సజీవంగా కనిపించింది. ఆమె కళ్లలో కోపం కాదు, కరోనా. ఆమె గుండెల్లో ఉన్న పూలమాల జారి మీనా మెడలో పడింది. గ్రామస్తులు ఆశ్చర్యంతో మోకాళ్లపై పడిపోయారు. ఆ రాత్రి తర్వాత ఆ గుడి తలుపులు ఎప్పుడూ అర్ధరాత్రి మూసుకుపోలేదు. నీతి: మనుషులు తిరస్కరిస్తే దేవుడు ఆప్యాయంగా ఒప్పుకుంటాడు. చీకటి అర్ధరాత్రిలోనే భక్తి వెలుగు ఎక్కువగా ప్రకాశిస్తుంది. Subscribe this channel, like and share.